కన్నడ బిగ్ బాస్ సీజన్ 13కు సంబంధించిన అగ్ని పరీక్ష డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవాళ నేను మీకు చేస్తున్నాను. ఒకటైతే నిజం ఏంటంటే కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, అగ్ని పరీక్ష ఫీవర్ ఎంతగా వ్యాపించిందంటే అసలు బిగ్ బాస్ చూస్తున్నామా లేకుంటే బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళ పరీక్ష చూస్తున్నామా అని మనపైన మనకే డౌట్ వచ్చేలాగా ఉంది. నేను మొత్తం ఈ ఎపిసోడ్ చూస్తుంటే 2 ఎపిసోడ్లు చూశాను, 4+5 ఈ 2 ఎపిసోడ్లు కలిపి చెప్పేస్తాయి ఇవాళ. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఎన్ని పరీక్షలు, ఎన్ని ఫిల్టరేషన్లు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాస్క్ కోసం పెట్టే ప్రతి టాస్క్ కూడా ఇక్కడ పెట్టారు. నాకు ఒకటి ఆనందం, ఇంకోటి ఇదే మైనస్ ఏమో అని నాకు ఎందుకు అనిపిస్తుందంటే, నువ్వు బిగ్ బాస్లో చూడవలసిందంతా కూడా ఇక్కడే చూపించేస్తే ఇంకా నీకు థ్రిల్ ఏముంటుంది, నీకు ఉత్సాహం ఏముంటుంది? ఎమోషన్ కాల్ చేయించారు, ఆ తర్వాత ఇంకా ఒకటి కాదులే, ఇంకా ఒకరికొకరు ఫిజికల్ చేసి చూపించారు, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపించారు, ఆ తర్వాత థాట్ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ ఎంత ఉందో వచ్చే రకరకాల రౌండ్స్లోన అబ్బా నాకైతే ఇది మస్త్ అనిపించింది. కానీ అట్ ది సేమ్ టైం ఇంత అవసరమా? ఎందుకంటే మీకు లెక్క చెప్తాను చూడండి. టోటలీ మనకు 60 క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసి ఓవరాల్గా ఈ అగ్ని పరీక్ష ప్రైమరీ సెక్షన్ కోసం సెలెక్ట్ చేశారు. లక్షలాది మంది ఆడియో అడిషన్ కోసం వీడియోలు పంపించేశారు. వాటన్నిటిని ఫిల్టర్ చేసి చిట్ట చివరికి 60 మంది లెక్క చేర్చారు. అంటే ఏంటి, ఈ 60 మందిలోన మళ్ళీ నువ్వు ఫిల్టర్ చేస్తూ పోవాలి. టోటలీ ఎంతమంది మనకు కావాల్సిందంటే 24 మెంబర్స్. సో ఈ 24 మెంబర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లోన అసలు జడ్జెస్ చేసినటువంటి లెబోరియస్ వర్క్ చూస్తుంటే నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అసలు ఎట్లా ఫిల్టరేషన్ మీరు నమ్మరు. ఒక్కొక్కరిని పిలిచి కొన్ని సందర్భాలు చేశారు, కొన్ని సందర్భాలు 2 ఒకేసారి చేశారు, కొన్ని సందర్భంలో 3 ఒకేసారి చేశారు. అంటే రష్ అంతగా ఉంది. రష్ అంతగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఖచ్చితంగా వాళ్ళు ఫిల్టరేషన్ గురించి ఆలోచించాల్సిందే కదా. సో ఇలా ఆలోచించి వాళ్ళు చేసింది ఏంటంటే, ఇక్కడ మొత్తం మీద మీకు ఇక్కడ 60 మంది కంటెస్టెంట్లు, 60 మంది కంటెస్టెంట్లో 24 మందిని ఫైనలైజ్ చేసి వాళ్ళను లెవెల్ 2కు తీసుకెళ్లారు. లెవెల్ 2కు ఇంత చేసి ఈ లెవెల్ 2లో కూడా వివిధ రకాల పోటీలు పెట్టి, ఓటింగులు పెట్టి, ఇవన్నీ హంగామా చేసిన తర్వాత చిట్ట చివరకు ఎంతమంది లోపలికి వెళ్తారో తెలుస్తారు? ముచ్చటగా 3 మాత్రమే. త్రిమూర్తులు 3 కామనర్స్ లోపలికి వెళ్తారని నిన్న నిరంజన్ దేశపాండే యాంకర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. 3 కోసం ఎంత పెద్ద తతంగం చూడండి. అసలు నన్ను అడిగితే కనుక ఎంత కాంప్లెక్సిటీ నాకైతే చూస్తూ ఉంటే కనుక నాకు అసలు మైండ్లో రిజిస్టర్ కావట్లేదు. వాడెవరు, వీడెవరు, వీడేంటి, వీళ్ళేం వచ్చి వెళ్ళిపోయారు, వీళ్ళేం ఇంకా ఇక్కడ ఉన్నారు, అప్పుడు వచ్చింది వీళ్ళేనా, ఇప్పుడు ఉంటున్నది వీళ్ళేనా? రకరకాల అనుమానాలు. అదేమంటారు చూడండి, ఎలా ఉంది బాస్ అంటే రకరకాలుగా ఉంది నాకు అన్నట్టుగా కన్నడ అగ్ని పరీక్షే చూసే వాళ్ళకు మాత్రము రకరకాలుగా ఉంటుంది. సో ఇక్కడ అంటే ఒకటి ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేశారంటే, మనకు గ్రీన్ రెడ్ లైట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. 4 జడ్జెస్ మనకు ఎవరెవరు? చందన్, ఆ తర్వాత సంగీత, ఆ తర్వాత శృతి, ఆ తర్వాత వినయ్ గౌడ. సో ఈ 4 జడ్జెస్ గ్రీన్ సిగ్నల్ ఆర్ రెడ్ సిగ్నల్, దట్ విల్ బి వర్కౌట్. ఒకే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 3 రెడ్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. 5 రెడ్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. 2 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు హోల్డ్లో ఉంటారు. 3 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు. 4 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు స్టార్ కంటెండర్స్ అవుతారు. సో ఈ విధంగా మనకు 5 స్టార్ కంటెండర్స్ అయ్యారు. వాళ్ళు ఎవరు 5 అంటే, పూర్ణిమ జీకే మనకు తెలుసు కదా, ఆర్టీసీలోని డిపోలోన ఆమె గ్యారేజ్లోనే మెకానిక్, ఆమె టైర్ ఇట్లా ఎత్తి నిలబడించుకోండి పూర్ణిమ. ఆ తర్వాత కుమారి ఫటాఫటా మాట్లాడేస్తుంటుంది, తండ్రి లేడు, తల్లి మాత్రం ఉంది, సోషల్ మీడియాలోన ఆమె ఫేమస్ అవుతుంది, ఆమె గురించి. ఆ తర్వాత లక్ష్మీ గౌడ, ఆ తర్వాత హేమంత్, ఆ తర్వాత రాజీవ్ స్పెషల్. ఈయనకు దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి. ఈయన కొడుకు 2 వచ్చారు, 2 సెలెక్ట్ అయ్యారు. ఈయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, అంటే స్టార్ కంటెంటర్ అయ్యారు. ఆయనేమో సెలెక్ట్ అయ్యారు అనమాట. అంటే ఆయనకు 3 గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి, ఈయనకేమో 4 గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి. సో తండ్రి కొడుకులు ఒకేసారి దూరిపోయారు అనమాట. సో వీళ్ళు స్టార్ కంటెండర్స్. సో ఈ స్టార్ కంటెండర్స్ అయితే టోటల్గా ఈ 60 మంది కంటెస్టర్లో ఆఫ్టర్ ఫిల్టరేషన్స్ ఏం జరిగిందంటే
5 మంది ఏమో స్టార్ కంటెండర్స్, 11 మందిని సెలెక్ట్ చేశారు. అంటే ఏంటి, మూడు గ్రీన్ లైట్స్ వచ్చిన వాళ్ళు 11 మంది. సో ఈ 11 మెంబర్స్ సెలెక్టెడ్ ఫర్ టాస్. 13 మంది హోల్డ్లో ఉన్నారు. అంటే ఏంటి, 2 గ్రీన్ సిగ్నల్ వచ్చి 2 రెడ్ సిగ్నల్స్ వస్తే వాళ్ళని హోల్డ్లో ఉంచుతారు. అంటే తర్వాత చూద్దామని. ఇలా తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది, 13 మంది. సో ఇప్పుడు 11 + 5 16 మంది కథ మనకేమీ ఇబ్బంది లేదు, వాళ్ళతో మనకు పే చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ సెలెక్టెడ్. ఇక మిగిలిన 13 మందిలో అంటే 16 మెంబర్స్ పోగా ఇప్పుడు మనకు కావాల్సింది 8 మెంబర్స్. ఈ 8 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లోన మొట్టమొదటి ఏం చేశారంటే 13 మందిలోన జడ్జెస్ వాళ్ళని వరుసగా నిలబెట్టేసి కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్ట్ చేయడంలోన వాళ్ళ పూర్వపరాలు, అసలు అప్లికేషన్ నుంచి కూడా ఇప్పటిదాకా వాళ్ళ జర్నీ, వాళ్ళ కేపబిలిటీస్, వాళ్ళపైన మనకున్న ఎస్టిమేషన్, ఇవన్నీ వర్కౌట్ అయ్యి వాళ్ళు జడ్జెస్ సెలెక్ట్ చేసింది ఎవరంటే ధనుష్, దీక్ష, సహన, రోష్ని. సో ఈ నలుగురిని సెలెక్ట్ చేశారు. ఈ నలుగురు కాకుండా మిగిలిన నలుగురు పోటీపడి, అంటే 5, 6 పోటీపడి, ఆ తర్వాత ఈ పోటీ పడిన వాళ్ళని అంటే మిగిలిన వాళ్ళు హోల్డ్లో 13 ఉంటే 4 గెలిస్తే ఇంకెంతమంది ఉంటారు, 4 అంటే ఇంకా 9 మంది ఉంటారు. సో ఈ 9 మంది పోటీ పడితే 9 మెంబర్స్ పోటీ పడ్డారు. ఎందుకు, ఉండేది 9 మంది, వాళ్ళకి కావాల్సింది 4. అంటే 4 + 4 హోల్డ్లో ఉన్న వాళ్ళని మొత్తం మీద 8 మంది తీసుకున్నారండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 8 మంది హోల్డ్లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, 11 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయినారు, అంటే 19 మెంబర్స్ + 5 మెంబర్స్ స్టార్ కంటెండర్స్, టోటలీ 24 మెంబర్స్. లెక్క సరిపోయింది కదా. సో ఈ మిగిలిన 4 మంది కోసం వివిధ టాస్క్లు వేశారు, వాళ్ళకి పోటీ పెట్టి అంత పెట్టిన తర్వాత వాళ్ళలోన అభిషేక్, ప్రియాంక, దీక్షిత్, ఈషా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో టోటలీ ఇది సినారియో అనమాట. ఇది అయిన తర్వాత వీళ్ళకి ఏం చేశారంటే టీమ్స్గా డివైడ్ చేశారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. నాకు తెలుగు అగ్ని పరీక్ష కంటే కూడా నేను ఎక్కడ డిఫరెంట్ నేను టేస్ట్ చేయగలిగానంటే వీళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్ 4 టీములుగా 24 మందిని 4 టీములుగా, ఈ 4 టీములు కూడా 4 జడ్జెస్ కింద వస్తారనమాట. ఒక్కొక్క టీము ఒక్కొక్క జడ్జిని హెడ్ చేస్తూ ఉంటారు. సో ఇది టోటల్ సినారియో. ఈ సినారియోలోన ఈ 24 మందిని ఎలా డివైడ్ చేస్తూ పోయారు, అది క్వైట్ ఇంట్రెస్టింగ్. ఈ 24లోనూ ఫస్ట్ 4 క్లియర్ కట్. ఎట్లా చెప్పండి, ఫస్ట్ 4 అంటే మనకు స్టార్ కంటెండర్స్ ఉంటారు కదా. ఈ 5గురిలోన జడ్జెస్ సెలెక్ట్ చేయాలి. జడ్జెస్ ఎవరెవరిని సెలెక్ట్ చేశారు, పూర్ణిమని కాదు, మొట్టమొదట పూర్ణిమ, కుమారి, లక్ష్మీగౌడ, ఆ తర్వాత పూర్ణిమ, కుమారి, లక్ష్మీగౌడ, రాజీవ్. సారీ మళ్ళీ చెప్తాను. కుమారి, లక్ష్మీగౌడ, హేమలత, రాజీవ్, ఈ 4గురిని జడ్జెస్ సెలెక్ట్ చేశారు. అయితే పూర్ణిమ అక్కడ మిగిలిపోయినప్పుడు మళ్ళీ 5గురు ఉన్న 4 అయినప్పుడు ఆమె ఎందుకు ఒప్పుకోవాలి, ఆమె అదేనింది, అసలు నేనెందుకు బయట ఉండాలి, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, వీళ్ళు టీమ్ లీడ్ ఉన్నట్టు అనమాట. సో ఎట్లా అంటే కనుక అప్పుడు వీళ్ళిద్దరి మధ్య నువ్వు ఎవరైనా సెలెక్ట్ చేసుకోను అంటే కుమారిని సెలెక్ట్ చేసుకుంటుంది. సో కుమారికి ఈమెకు మధ్య టెస్ట్ ఏంటంటే వెనకాల మొత్తం బెలూన్స్ కట్టుకుని ఉంటారు. బెలూన్స్ కట్టుకున్నప్పుడు ఒకరికొకరు అంటే కొట్టుకోకుండా, ఫిజికల్ కాకుండా చాలా తెలివి ఉపయోగించుకొని ఎవరి బెలూన్స్ ఎక్కువగా పగలగొడతారో వాళ్ళు ఇందులో విన్ అవుతారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. బిగ్ బాస్ హౌస్లో జరిగేటువంటి టాస్క్లే అన్నీ ఎక్కడ జరుగుతాయి. నాకు ఇప్పుడు వచ్చిన బాధల్లో ఏంటంటే మొత్తం నువ్వు పురాణం మొత్తం ఇక్కడే విప్పి చూపించిన తర్వాత అక్కడ నువ్వు ఏ టాస్క్ చూపించినా కూడా అబ్బే అగ్ని పరీక్షలోనే బాగుండిందండి, అరే అగ్ని పరీక్షలో ఉన్నట్టు లేదే, అరే వాళ్ళు సూపర్గా ఆడారు, వీళ్ళేంటారు ఇట్లా అని కంపారిజన్ మొదలు పెట్టేస్తారు. ఈవెన్ ఇప్పుడు సెలెక్ట్ అవుతారే, 3 సెలెక్ట్ చేసి లోపల పంపుతామన్నారే, వీళ్ళు ఏమాత్రం సరిగ్గా ఆడకపోయినా కూడా వెంటనే ఈ ఫాలోయర్స్ ఆల్రెడీ ఉంటారు. అంటే ఈ నెల రోజుల పాటు చూసింటారు కదా, అగ్ని పరీక్ష ఫాలోయర్స్ ఉంటారు కదా, పైగా వీళ్ళు కూడా ప్రజలు కూడా ఓట్లు వేసి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ పిచ్చ ఫాలోయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అరే మీకేం పోయే కాలం వచ్చింది, వెనకుండే వాళ్ళు ఎంత అద్భుతంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కాదనుకొని మిమ్మల్ని లోపలికి పంపిస్తే మీరు ఏడుపు ఇదా అనైనా అనొచ్చు. పైగా సెలబ్రిటీస్ కూడా ఈ కామనర్స్తో పోటీ పడడం అనేది ఖచ్చితంగా టఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కామనర్స్ అన్నీ చూసి లోపలికి వస్తున్నారు, దేశ ముదురులుగా మారి వెళుతున్నారు. దేశ ముదురులుగా కామనర్స్ను మార్చడమే అగ్ని పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో వాళ్ళు సెలబ్రిటీసు, వీళ్ళు కామనర్సు కాబట్టి అన్యాయం జరిగింది అలాంటివి ఏం లేదు. అందరూ ఈక్వలే,
అందరూ ఈక్వల్. మీరు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చూడండి, కప్ ఎవడు గెలిచాడు? కామనర్ గెలిచాడు. మొదటి వరుసలో ఎవరు నిలబడ్డారు? పవన్ పడాలా, వాడు కామనరే. సో సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. అన్నిటికీ తెగించి నిలబడిన వాళ్ళు ఉన్నారండి. అన్నిటికీ మీకు ఒకటి చెప్తాను చూడు, ప్రియాంక అశోక్, ఆ తర్వాత ఈమెకు ఎవరు, గౌరీ పురోహిత్ అని వాళ్ళిద్దరికి మధ్య ఒక టాస్క్ పెట్టారు. మీ ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ కావాలంటే మీ మొబైల్స్ని మీరు బాగా ఇష్టమైంది అంటున్నారు కదా, దాన్ని మీరు పగలగొట్టాలి. మామూలుగా కాదు, పుడి చేసేయాలి అన్నప్పుడు గౌరీ వెనకడగేసింది. నేను ఇష్టపడి కొన్న ఫోను, ఈ ఫోన్తోనే నేను చేసిన మొట్టమొదటి రీల్ చాలా ప్రాచుర్యం పొందింది, దీంతో నాకు సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉందంటే అక్కడ నిరంజన్ అదే మాట చెప్తారు. అదే అమ్మ, ఇక్కడ ఎవ్వరికి కూడా పుషాటుగా తీసుకురాలేదు, ఎవరు ఫుకుటుగా ఎవరు ఫోన్లు కొట్టుకు రాలేదు. మళ్ళీ అలా అంటే ప్రియాంక జైన్ కొట్టుకొచ్చిందా? కొట్టుకు రాలేదు కదా, ఆమె కూడా కష్టపడి సంపాదించుకునింది. మీరు మీ ఇష్టమైన దాన్ని ఎంతవరకు వదులుకోవడానికి సిద్ధము, మీకు బిగ్ బాస్ ఎంత ముఖ్యము, మీరు అనుకున్న చాలా వాటికంటే కూడా బిగ్ బాస్ మీకు ఎంత ముఖ్యము అనేదే కదా ఇక్కడ వ్యాలిడ్ పాయింట్. మరి మీరు ఆ వ్యాలిడ్ పాయింట్ చూపించకపోతే ఎట్లా అన్నప్పుడు తాను కింద పగలగొట్టడానికి రెడీ అయింది, కానీ మనసు ఒప్పుకోలేదు, హాఫ్ హార్టెడ్గా చేసింది. అది ఈజీగా అర్థమైపోయింది. శృతి ఈజీగా కనిపెట్టేసింది. ఆమె అనింది, నువ్వు వెనకపోయినా మాకేం బాధ ఉండేది కాదు, ఎందుకమ్మా నువ్వు పార్టిసిపేట్ అయ్యి నువ్వు అనవసరంగా ఛాన్స్ పోగొట్టుకున్నావు. ప్రియాంక జైన్ నన్ను పొడి చేసి పడేసింది. చివరికి చిప్ మాత్రం మిగిలిందంటే, ఆ మెమరీ కార్డు మాత్రం మిగిలింది. సో ఆ మెమరీ సిమ్ మాత్రం తీసుకొనింది. ఆ తర్వాత ఎవరు మన వినయ్ గౌడ్ అదే అన్నాడు, లక్ష్మీ పురోహిత్, గౌరీ పురోహిత్, నువ్వు చాలా ఇష్టమైందని అన్నావు కదా, నువ్వు దీన్ని పొగలగొట్టడానికి ముందుకు వస్తున్నావు. ఒకవేళ నీ మొబైల్కి ఏమైనా అయితే నీకు కొత్తది కొని ఇవ్వాలని ఇప్పుడే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, యూ మిస్డ్ దట్ ఛాన్స్ అంటారు. అదేనండి చెప్పేది. బిగ్ బాస్లోన ఎలా ఉండాలంటే కనుక, పాతాళ భైరవులోన మనకు ఎన్టీ రామారావు ఉంటాడు చూడండి, వాడు మాయల పకీరు జై పాతాళ భైరవి అని దూకరా డింబక అన్నప్పుడు వాడు టక్కని అగ్నిగుండంలో దూకేస్తాడు. నువ్వు అగ్నిగుండంలో దూకమంటే వాడు దూకేస్తాడంతే. అరే అగ్నిగుండం అది దూకితే నేను కాలిపోతానని వాడికి తోటలో రాముడికి వాడికి అవగాహన ఉండదు. వాడికి తెలిసిందల్లా ఒకటే, గురువుగారు ఏది చెప్తే చేయాల్సిందంతే. గురువుగారు ఏది కూడా అపాయమయ్యేది చెప్పరు. ఆయన చెప్పారంటే అందులో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. బిగ్ బాస్లో కూడా అంతే. మీకు ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారంటే దాని నుంచి ఏదో ఒక ఇన్ఫరెన్స్ లాగడానికి దే విల్ ట్రై. దాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాలి, కానీ మీరు మొండిగా వెళ్తే యు ఆర్ ది లూజర్. సో గౌరీ పురోహిత్ ఇంటికి వెళ్ళిపోతే ప్రియాంక జే ఆమె మాత్రం వచ్చి వరుసలో నిలబడింది. సో ఈ విధంగా వీళ్ళయ్యారు. చివరికి 4 టీమ్స్. ఈ సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ కూడా ఎట్లా అంటే కనుక, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో లీడర్స్, పూర్ణిమ, లక్ష్మీగౌడ్, హేమలత, రాజీవ్, ఈ నలుగురిని నిలబెట్టి మీరు మీ టీంలో 5 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఈ నలుగురు కూడా ఎవరు? ఇప్పుడు సంగీత సంబంధించిన వాళ్ళలో పూర్ణిమ లీడర్, వినయ్కి సంబంధించిన వాళ్ళు లక్ష్మీగౌడ్ లీడర్, చందన్కు సంబంధించిన వారిలో హేమలత లీడర్, శృతికి సంబంధించిన వారిలో రాజీవ్ లీడర్. ఇది కూడా వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు జడ్జెస్. సో ఈ జడ్జెస్ సెలెక్ట్ చేసుకున్న టీమ్ లీడర్స్ వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళు బిడ్ చేస్తారు. మనకు ఐపీఎల్ మ్యాచ్ గుర్తుంది కదా, ఐపీఎల్ మ్యాచ్ నుంచి మనకు వచ్చిన కొత్త ట్రెండ్, కొత్త సంప్రదాయం ఏంటంటే, ఎమినెంట్ ఆటగాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని మనం బిడ్లో కొనుక్కోవడం, వేలంలో కొనుక్కోవడం. ఇక్కడ కూడా సేమ్ వేలం జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ వేలం చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ 4 ఛాన్సెస్. ఒకటి వచ్చి గోల్డ్, రెండవది వచ్చి సిల్వర్, 3 వచ్చి బ్రాంజ్, 4 వచ్చి బ్లాక్. గోల్డ్ వస్తే కనుక సెలెక్ట్, నాకు వాడు కావాలి అన్నాడు. సిల్వర్ వస్తే కనుక కావాలి చూద్దామని. బ్రాంజ్ వస్తే ఓకే, ఎవరు దిక్కు లేకపోతే నా దగ్గరకు వచ్చేయచ్చని. బ్లాక్ అయితే మాత్రం ఐ డోంట్ వాంట్ అని అర్థం. ఇది నిర్మోహమాటంగా తేల్చి చెప్పేటట్టు జడ్జిమెంట్. ఒకవేళ 3 గోల్డ్ పెట్టారనుకోండి ఒక క్యాండిడేట్ కోసం, అప్పుడు ఛాన్స్ ఎవరికి వెళ్తుందంటే క్యాండిడేట్కి వెళ్తుంది. సెలెక్ట్ చేసే జడ్జెస్ కాదు, లీడర్స్ కాదు. అప్పుడు క్యాండిడేటే తాను ఏ టీంలోకి వెళ్ళాలనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఒకరికంటే ఎక్కువ మెడల్స్, కాయిన్స్ ఎవరైతే పెడితే సంబంధిత ఆటగాడు తాను సెలెక్ట్ చేసుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది. సో ఇది ప్రాసెస్ చాలా రంజుగా సాగింది, బ్యూటిఫుల్గా సాగింది. చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అది ఇది మామూలుగా కాదు. అంటే సెలెక్ట్ చేసుకునే ముందు, ఒక రౌండ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని నిర్ణయించేస్తారు. అలా నిర్ణయించిన వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అందులోనే ఇంటెలిజెన్స్ రౌండ్ ఒకటి ఉంటుంది,
ఫిజికల్ రౌండ్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఎమోషనల్ రౌండ్ ఒకటి ఉంటుంది, సెంటిమెంట్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఇట్లా 5-6 రకాలుగా 4 రకాలు లేదు 4 రౌండ్స్. అందులోన చాలా చాలా అసలు అద్భుతం అనిపించింది ఏంటంటే ఎమోషనల్ రౌండ్, ఎమోషనల్ క్వశ్చన్ చాలా చాలా అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇష్టమైన వాళ్ళను వాళ్ళు ఎలా కోల్పోయారో, ఎలా దూరం అయ్యారో, ఎలా వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిందో దాన్ని చెప్పుకునేటువంటి ఒక వేదికగా దీన్ని మార్చడం మటుకు సూపర్ అనిపించింది. చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో చాలా బాగా కనెక్ట్ అయింది ఎవరికంటే కనుక ఒకటి వచ్చి కుమారి విషయంగా చాలా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే తండ్రి లేడు, తల్లి ఉంది, ఆడపిల్ల, ఆమె కష్టపడి పెంచుకునింది, తల్లికి ఒక వ్యాధి వచ్చింది, తల్లికి సమాజంలో చెడ్డ పేరు వచ్చింది. ఇంత బిడ్డను నువ్వు ఎలా పెంచుకుంటున్నావు, నువ్వేదో తప్పుడు మార్గాన్ని అవలంబించావు కాబట్టి నీకు ఇలా జరిగింది అనేటువంటి అపవాదు నెత్తిన మోసుకొని వ్యాధిని గుండెలో దాచుకొని బిడ్డ కోసం పోరాడిన ఒక తల్లి హృదయం ఖచ్చితంగా ఆ బిడ్డ మాటల్లో మనకు కనిపించింది అన్నమాట. దట్ ఈస్ వెరీ ఎమోషనల్. సో అది కావచ్చు. ఆ తర్వాత ప్రియాంక కూడా అంతే. తన తండ్రి కోసం, తన నాన్నమ్మ కోసం, అమ్మ కోసం తను ఎంత పరితపించిపోయిందో ఆమె చెప్పుకునింది. అలాగే ఈష తను యూఎస్కి వెళ్ళింది, ఫారిన్కి వెళ్ళింది. ఫారిన్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు, అయిన వాళ్ళకు ఎంత దూరంగా ఉంటాము, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కటి మనకు ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఎమోషన్ రౌండ్ బిగ్ బాస్లో జరుగుతుంది. మీకు బాగా గుర్తుంటే కనుక బిగ్ బాస్లో జరుగుతుంది. బిగ్ బాస్లో ఏంటి, కొత్తగా టీం అంతా గ్యాదర్ అయిన తర్వాత ఒకరోజు కూర్చోబెట్టి వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకోండి అన్నప్పుడు దట్ ఎమోషన్ కోషెంట్ విల్ బి కమ్ అండ్ సో మెనీ విల్ బి కనెక్టెడ్. అది కీ పాయింట్. హౌస్లోనూ మనం ఉండడానికి, హౌస్ మెంబర్స్తో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి దట్ ఎమోషనల్ రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రౌండ్ కూడా ఇక్కడ నిర్వహించేశారు. ఇంకేం లేదు. బిగ్ బాస్ హౌస్లో పోతే తద్దినం పెట్టడం తప్ప ఇంకేం మిగలేదు. అన్నీ ఇక్కడ పెట్టేశారు. పండుగలన్నీ ఇక్కడ, తద్దినం మాత్రం అక్కడ అన్నట్టుగా ఉంది వ్యవహారం. నిజంగా మీరు ఆలోచించండి మీరు. సో కమింగ్ టు ది పాయింట్, ఇక 4 టీమ్స్ ఎవరెవరంటే సంగీత టీంలో ఉన్నాం. పూర్ణిమ ఈజ్ ది లీడర్. ఇక్కడ దీక్షిత్, దీక్షా శెట్టి, దీపక్ రాజ్, కవి మంజు, మోడర్న్ కవి మంజు, సుష్మిత, ఈమె డాక్టర్. ఇది సో వీళ్ళు ఇక్కడ 6 మెంబర్స్ అయిపోయారు. అలాగే వినయ్ గౌడ్ టీంలోన లక్ష్మీ గౌడ్, షీఈస్ ది లీడర్. ఇక్కడ ప్రియాంక అశోక్, ప్రియాంక జే ఉన్నారు, ప్రియాంక అశోక్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఇదే టీంలోనే ఉన్నారు. ప్రియాంక అశోక్, ఆ తర్వాత లిఖిత్ ఎవరంటే కనుక రాజీవ్ ఉన్నాడే, అతను ముసలాయన, ఆయన ఇప్పుడు టీం లీడ్లో ఉన్నాడు కదా, ఆ టీం లీడ్ కొడుకు అనమాట. ఆశ్చర్యం ఏంటంటే ఆ బిడ్లో నిలబడినప్పుడు ఆయనకు ఛాన్స్ గోల్డ్ ఈయన పెడతాడు, ఆ తర్వాత లక్ష్మి ఈమె కూడా పెడుతుంది. ఇద్దరు గోల్డ్ పెట్టినప్పుడు ఛాన్స్ ఎవరికి వెళ్తుంది, క్యాండిడేట్కి వెళ్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే తండ్రితో వెళ్ళిపోతాడు అనుకున్నారు. అక్కడే మ్యాజిక్ ప్లే చేశాడు లిఖిత్. చాలా తెలివిగా ఆలోచించి, డాడీ నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా, ఎప్పుడు ఇప్పుడు చాలా రోజుల నుంచి, ఏళ్ల నుంచి, పుట్టినప్పటి నుంచి నీతో వస్తున్నా కదా, అది ఫస్ట్ టైం నేను లక్ష్మీ గౌడ్తో వెళ్తాను, నేను ఆడతాను, మీరు చూడండి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. దసరా ఆట అనిపించింది. ఎస్, మజా వచ్చింది. అతను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింటే ఏముంది, ఇట్స్ కామన్ అని మనం అనుకునేవాళ్ళం. పైగా ఇక్కడ రాజీవ్ కూడా తన కొడుకు కోసం గోల్డ్ పెట్టకుండా ఉండిట్టే బాగుండేదేమో, అతనికి ప్లస్ అయ్యేది. కానీ అతను ఎంతైనా కొడుకు కాబట్టి గోల్డ్ పెట్టాడు. సో ఇట్స్ లెఫ్ట్ ఓవర్. సో ఇక్కడ ఎవరెవరు అంటే లిఖిత్, రత్న మేడం తెలుసు కదా, 72 years గుడ్ ఓల్డ్ లేడీ, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆమె. ఆ తర్వాత రోష్ని, ఆ తర్వాత ప్రియాంక జీ. వీళ్ళు వచ్చి వినయ్ టీంలో. నెక్స్ట్ చందన్ సిటీ టీంలో ఎవరంటే హేమలత, షీఈస్ ది లీడ్. ఇక్కడ కింద ఎవరంటే కిరణ్ శాస్త్రి. ఇతను అద్భుతంగా ఆడాడండి. చూడ్డానికి ఏం తెలియని వాడు ఉన్నాడు కానీ అద్భుతంగా ఈ తాడు లాగి ఆ రింగ్స్ పోల్ పైన వేసేటువంటి దాంట్లో 3 రింగ్స్ వేయాలి, సునాయాసంగా వేసేసాడు. వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆట మొదలు పెట్టిన కొన్ని సెకండ్లకే తన ఆట ముగించేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎట్లా వేసావని. దట్ ఈస్ కిరణ్ శాస్త్రి. ఆ తర్వాత కుమారి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఆ అమ్మాయి. ఆ తర్వాత అనన్యారావు, ఈ అమ్మాయి జంజీ అమ్మాయి. ఈ అమ్మాయికి కలర్స్ కూడా తెలియదు. కెంపు అంటే తెలియదు, రెడ్ అని చెప్పాలి. నీలి అంటే తెలియదు, బ్లూ అని చెప్పాలి. సో ఇట్లా రకరకాలుగా ఆమె చెప్పాలి. హర్షిణ అంటే తెలియదు, ఎల్లో అని చెప్పాలి. సో పసుపు, ఎల్లు ఇట్లా అన్నీ చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అనన్య చాలా విట్టి పాయింట్లో ఉంటుంది. ఆ తర్వాత చరణ్ శెట్టి, సహన. సో సుస్మిత వేరు, సహన అయితే డాక్టర్. ఆ తర్వాత శృతి
శృతికి వచ్చి రాజీవ్. ఆమె ఎందుకనింది రాజీవ్ షుడ్ బి ది టీమ్ లీడ్ అని. ఇక్కడ శ్రేయస్, అభిషేక్, స్నేహ గౌడ్, ఈషా, ధనుష్. సో మొత్తం మీద 24 మంది 4 టీములుగా డివైడ్ అయ్యారు. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది, లెవెల్ 2 గేమ్. ఈ లెవెల్ 2 గేమ్ నుంచి ఏమంటే ఇండివిజువల్ టాస్కులు పెడతారు. టాస్కుల్లోన ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆడడము, ఇద్దరిద్దరు వచ్చి ఆడడము, ఫిజికల్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, రకరకాలుగా ఆడిచ్చేస్తారు. నేను చెప్తున్నాను కానీ అగ్ని పరీక్ష రచ్చ రంబోలాండి, నిజంగా రచ్చ రంబోలి. ఇక్కడ ఇన్ని చూపించాక నేను నిజంగా చెప్తున్నట్టు యాక్చువల్గా బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అని మనకు తెలుగులో అన్నట్టు అగ్ని పరీక్ష మహాయుద్ధ అన్నారు అక్కడ కన్నడలో. నిజంగా ఇది మహాయుద్ధే. ఇదే మహాయుద్ధ అయితే ఇంక బీబీ ఏం కావాలి, బిగ్ బాస్ ఏం కావాలి? అదేంటది? అది ఊరికే కర్రతో కొట్లాడుకునే ఆటనా? అదేంటి రణరంగమా, రణక్షేత్రమా? ఏంటో మరి అర్థం కావట్లేదు. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇక మీద ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్న చోట్లంతా చెప్తాను. ఒకటైతే నిజం, చివరికి వెళ్ళేది ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అనేది కిచ్చా సుదీప్ గారు వచ్చిన తర్వాతనే తేలుతుంది. నాకు ఒక్కటి అనిపించిందండి, ఇదంతా చూస్తూ ఉంటే నాకు బిగ్ బాస్ హౌస్ ఆల్రెడీ నేను వెళ్ళిపోయినట్టుగా ఉంది. యాజ్ ఏ ఆడియన్గా నా మనసు ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయినట్టుగా ఉంది. అక్కడ నాకు ఒకరు మైనస్ అంతే, అంత ఉంది. ఇంకొకరు ఉండింటే ఇదే బిగ్ బాస్ హౌస్ అయ్యేది. ఆ ఎవరంటే కనుక మన బిలౌడ్ ప్రియతమ కిచ్చా సుదీప్. కిచ్చా సుదీప్ ఉండింటే ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ బిగ్ బాస్ జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి ఇదే బిగ్ బాస్ అని చెప్పేసేయచ్చు. అంత అద్భుతంగా జరుగుతోంది. ఇదండి లెవెల్ 2కి సంబంధించినటువంటి వీడియో. ఇంకా తదుపరి ఏం జరిగినా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. దట్స్ ఆల్.